హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేరళలో జూన్ 15 ఉదయం ఒక విచిత్రమైన షాకింగ్ ఘటన చోటు చేసుకుందండి. కొల్లం కేఎస్ఆర్టీసీ డిపోలో మహిళల కోసం ప్రియదర్శిని ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు బస్సులోని ప్రయాణికులు పాయసం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రారంభోత్సవ బస్సు లోపల విపరీతమైన రద్దీ తోపులాట ఉండడంతో పాయసం పాత్ర ప్రమాదవశాత్తు ఒరిగిపోయింది. దీంతో వేడి వేడి పాయసం నేరుగా అక్కడ ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ తలపైన ముఖం పైన పడిందండి. ఈ ఊహించని ప్రమాదంతో తీవ్ర అసౌకర్యానికి నొప్పికి గురైనప్పటికీ మంత్రి బిందు కృష్ణ అపారమైన సమన్వయంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని భావించిన ఆమె నొప్పిని భరిస్తూనే బస్సుని ఎక్కడ ఆపొద్దని అధికారులను ఆదేశించారు. ఆ బస్సులోనే ఉండి చిన్నక్కాడ చేరుకునే వరకు తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత వెనుదిరిగారు. కాగా కిక్కిరిసిన ఉన్న ఆ బస్సులో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి స్థానిక అధికారులు అక్కడ రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్లను పరిశీలిస్తూ దర్యాప్తు అయితే చేస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.